ద ప్యారడైస్ నాని గారి ఫిలిమ్స్ మీరు చూసే ఉంటారు. నాకైతే మైండ్ దొబ్బింది. ఎలా ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ లిటరల్గా నాకు మైండ్ దొబ్బిందండి. నాని గారిలో ఈ యాంగిల్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దసరా కాంబోలో మళ్ళీ శ్రీకాంత్ వనితేల గారు ద ప్యారడైజ్ అని చెప్పి నాని గారితో సినిమా తీస్తారనే విషయం తెలుసు, కానీ అందులో ఇలాంటి లుక్ ఉంటుందనే విషయం గ్లిమ్స్ వచ్చిన తర్వాత నాకు మైండ్ దొబ్బింది. ఇంకోటి చూసుకుంటే సినిమాలో ట్రైలర్లో కొత్త వాటిలోకి మనని తీసుకెళ్ళటం విషయం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ విజువల్స్, ఆ బీజిఎం, ఆయన నుండి వచ్చే వాయిస్ ఓవర్స్. ఇది మన సౌండ్ ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. ఇవన్నీ చూసుకుంటే కొత్త కొత్త వరల్డ్లోకి వెళ్ళిపించింది. ఇంకోటి ఎక్స్పెషల్ నాన్నగారిని చూసుకుంటే మాత్రం ఎక్స్పెషల్లీ ఆ బాడీ ఏంటి స్వామి, మొన్న హెడ్ 3 ట్రైల్ వదిలేరు, మళ్ళీ అప్పుడే ఎందుకు ఈ ప్యారడైజ్ ట్రైల్ అవుతుంది అనుకున్నాను, కానీ బాడీ మాత్రం అండి, ఆ బాడీ ఎలా దాపెట్టారు స్వామి అసలు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. మైండ్ దొబ్బింది. ఆ హెయిర్ స్టైల్కి, ఆ బాడీకి, నీ స్వాగ్కి, ఆ ట్రైలర్లో ఉన్న బీజిఎంకి, ఆ విజువల్స్కి, ఆ డైరెక్షన్కి, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇన్నాళ్ళు మనం చూసిన నాని వేరండి, ఇప్పుడు మనం చూసిన నాని వేరండి. ఇక్కడ నుంచి నాని గారి 2.0 అనొచ్చు ఖచ్చితంగా. అలాగే రేపు పొద్దున సినిమా ఏమైనా కావచ్చు, కానీ నాకు ట్రైలర్లో మాత్రం నాని గారిని ఈ లుక్లో అయితే నేను కళ్ళు కూడా ఊహించలేదు. నేనే చాలా మంది ఊహించారు అసలు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ద ప్యారడైజ్ ట్రైలర్ అయితే నాకు ట్రైలర్లో ఉన్న విజువల్స్, డైరెక్షను, స్క్రీన్ అండ్ విజువల్స్కి సంబంధించినంత వరకు చూపించిన విధానం బాగుంది. డైలాగులు కొంచెం నాని గారు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశానండి, కరోనా వచ్చిన తర్వాత మనం చేసిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి, ఇంకా 20 కూడా కాలేదు, 2 డికేట్లోనే ఉన్నాను ఇంకా మూవీస్లో, అందరు లాక్డౌన్ వచ్చి బాధపడుతున్నారు, నాకైతే సినిమాలు తక్కువ వేసానన్న బాధ ఉందని చెప్పేసి ఆయనలో ఒక మనస్తత్వానికి గురి చెందారంట. ఆయనకి ఈ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ అటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ఆయన వరుసగా అన్నీ ఒకదాని మించి ఒకటి ఒక జనరల్కి ఒకదానికి సంబంధం లేకుండా, మన జెర్సీ కానివ్వండి, దసరా కానివ్వండి, అంటే సున్నానికి కానివ్వండి, సరిపోదా శనివారం కానివ్వండి, శాంతి సింగ్ కానివ్వండి, ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, జాన్రాకి సంబంధం లేకుండా ఆయన ఖచ్చితంగా తన ఫ్యాన్స్కి కాదు, తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు అందరికీ తన వంతు పేజీని వదిలి వెళ్ళాలనే ఉద్దేశంతో ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఆ విధంగా సెట్ చేసుకున్నానండి. హ్యాట్స్ ఆఫ్.